ఆఫీస్ లో 13% రిటర్న్స్ నిజంగా సాధ్యమేనా? 5 లక్షలు పెట్టి అదే డబ్బుతో మరో కార్పస్ ఎలా తయారవుతుంది? ఈ చిన్న ప్లానింగ్ తెలిస్తే మీ డబ్బు ఒకేసారి 2 చోట్ల పనిచేస్తుంది. రిస్క్ లేకుండా వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. బట్ ఈ స్ట్రాటజీలో ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం ప్లానింగ్ మొత్తం మారిపోతుంది. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి, సో దట్ మీరు మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. పోస్ట్ ఆఫీస్ అంటే మనలో చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది సెక్యూరిటీ. అందుకే ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు, తమ అసలు పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావించే వాళ్ళు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ వైపు చూస్తూ ఉంటారు. మరోవైపు పోస్ట్ ఆఫీస్ లో వడ్డీ తక్కువ, ఇక్కడ పెట్టుబడి పెడితే డబ్బు పెద్దగా పెరగదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ నిజంగా అదే నిజమా? లేక సరైన ప్లానింగ్ ఉంటే అదే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ తో మీ డబ్బును ఇంకా సమర్థవంతంగా పని చేయించవచ్చా? ఈ రోజు మనం అదే విషయం పూర్తిగా అర్థం చేసుకుందాం. సో స్టార్టింగ్ లోనే నేను మీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో టైటిల్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ 13% రిటర్న్స్ అనేది ప్రభుత్వం ప్రకటించిన 13% వడ్డీ కాదు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఏ స్కీమ్ కూడా 13% ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు. ఈ వీడియోలో మనం మాట్లాడేది 2 ప్రభుత్వ స్కీమ్స్ ని ఒక నిర్దిష్ట ప్లానింగ్ స్ట్రాటజీతో ఉపయోగించినప్పుడు లాంగ్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి. కాబట్టి ఇది ఒక ఇంట్రెస్ట్ రేట్ కాదు, ఒక ప్లానింగ్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఇది కూడా యూస్ఫుల్లే, సో జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పటికే ఉన్న 2 గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ ని ఎలా ఉపయోగిస్తే మీ డబ్బు నుంచి వచ్చే ఆదాయాన్ని మళ్ళీ మీకే పనిచేసేలా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొందరికి వడ్డీ కూడా వస్తుంది, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ వడ్డీని మరో అసెట్ గా మార్చుకుంటారు. ఈ చిన్న డిఫరెన్సే లాంగ్ టర్మ్ లో పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఈ ప్లానింగ్ లో 2 స్కీమ్స్ ఉంటాయి. మొదటిది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే POMIS, రెండోది పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే PPF. ఈ 2 స్కీమ్స్ గురించి చాలా మందికి తెలుసు, కానీ ఈ రెండింటిని ఒకదానితో ఒకటి కలిపి ఉపయోగించే విధానం గురించి మాత్రం ఎక్కువ మందికి తెలియదు. సో లిసన్ కేర్ఫుల్లీ. ముందుగా POMIS గురించి మాట్లాడుకుందాం. మీ దగ్గర ఒకేసారి కొంత మొత్తం ఉందనుకుందాం, దాన్ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో పెట్టుబడిగా పెడతారు. ప్రస్తుతం ఒక వ్యక్తి పేరుతో గరిష్టంగా 9 లక్షల వరకు జాయింట్ అకౌంట్ లో మొత్తం 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు. ప్రెసెంట్ ఈ స్కీమ్ పై సంవత్సరానికి 7.4% వడ్డీ లభిస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే వడ్డీ ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది, అంటే ఒక రెగ్యులర్ మంత్లీ క్యాష్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. ఇక PPF గురించి చూస్తే ఇది పూర్తిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. దీని మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. ప్రస్తుత వడ్డీ రేటు 7.1%. ప్రతి ఫినాన్షియల్ ఇయర్ లో గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ప్రతి నెల ఆదాయం రాదు. మీరు పెట్టిన డబ్బు దానిపై వచ్చే వడ్డీ కలిసి చక్రవడ్డీతో పెరుగుతూ కాలక్రమంలో ఒక మంచి కార్పస్ గా మారుతుంది. ఇప్పుడు అసలు ప్లాన్ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, ఉదాహరణకు మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి అనుకుందాం. ఆ మొత్తాన్ని POMIS లో పెట్టుబడిగా పెట్టారు. ప్రెసెంట్ ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీకు ప్రతి నెల సుమారు 3,083 రూపాయలు వస్తుంది. ఇక్కడే చాలా మంది చేసే పని ఏంటంటే ఆ డబ్బును నెలవారీ ఖర్చులకు ఉపయోగిస్తారు. కొందరు బ్యాంక్ అకౌంట్ లో అలాగే ఉంచేస్తారు, కానీ ఈ ప్లానింగ్ లో అలా చేయకూడదు. POMIS నుంచి వచ్చే ప్రతి నెల వడ్డీని అలాగే PPF లో పెట్టుబడిగా వేస్తారు. అంటే మీరు కొత్తగా జేబుల నుంచి డబ్బు తీసి పెట్టడం కాదు, ఆల్రెడీ మీరు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి సంపాదించిన ఆదాయాన్ని మరో పెట్టుబడిగా మార్చుతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఒక స్కీమ్ మీకు ప్రతి నెల క్యాష్ ఫ్లో ఇస్తుంటే ఇంకో స్కీమ్ ఆ క్యాష్ ఫ్లోని కాంపౌండింగ్ ద్వారా పెంచుతూ ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని డబుల్ ఇంజిన్ స్ట్రాటజీ అని పిలుస్తుంటారు. ఒక ఇంజిన్ ఆదాయం తీసుకొస్తే రెండో ఇంజిన్ ఆదాయాన్ని భవిష్యత్తు సంపదగా మారుస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. POMIS 5 సంవత్సరాల స్కీమ్, కానీ PPF 15 సంవత్సరాల స్కీమ్. కాబట్టి POMIS మెచ్యూర్ అయిన తరువాత మీకు వచ్చిన అసలు పెట్టుబడిని అప్పటికి అమల్లో ఉన్న వడ్డీ రేటు మరియు నిబంధనల ప్రకారం మళ్ళీ POMIS లోనే కొనసాగించాలి. ఇలా మొత్తం 15 సంవత్సరాల పాటు POMIS నుంచి నెలవారీ ఆదాయం వస్తూ ఉండాలి. అదే సమయంలో ఆ నెలవారీ ఆదాయం PPF లో పెట్టుబడిగా వెళ్తూ ఉండాలి.
ఈ రెండు ఒకేసారి కొనసాగినప్పుడు మాత్రమే ఈ ప్లానింగ్ పూర్తిగా పనిచేస్తుంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఒకసారి లెక్క చూద్దాం. 5 లక్షలు పెట్టుబడిపై ప్రస్తుతం నెలకు దాదాపు 3083 రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెల పీపీఎఫ్ లో క్రమం తప్పకుండా వేస్తూ 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మీరు పీపీఎఫ్ లో దాదాపు 5.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఈ మొత్తంపై ప్రతి సంవత్సరం చక్రవడ్డీ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు మొత్తం కాలంలో మారలేదని కేవలం ఒక ఉదాహరణగా తీసుకుంటే 15 సంవత్సరాల తర్వాత పీపీఎఫ్ లో సుమారు 10 లక్షల వరకు కార్పస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో వడ్డీ రేట్లు మారొచ్చేమో, బట్ మనం ఇప్పుడు స్టేబుల్ గా ఉంది అనుకొని కౌంట్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ ఉదాహరణతో మీ మొదటి 5 లక్షలు ఖర్చు కాలేదు. అవి POMIS లోనే కొనసాగుతూ ప్రతి 5 సంవత్సరాలకు మళ్ళీ పెట్టుబడిగా మారుతున్నాయి. అదే సమయంలో ఆ పెట్టుబడి సంపాదించిన నెలవారీ ఆదాయం మరో పెట్టుబడిగా మారి విడిగా ఒక కార్పస్ ని తయారు చేస్తుంది. అంటే మీ డబ్బు ఒకేసారి 2 పనులు చేస్తుంది. ఇదే ఈ ప్లానింగ్ లోని అసలు బలం. అర్థమైందా అండి? ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో అర్థమై ఉంటుంది మీకు. కానీ ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. 9 లక్షలు పెడితే లెక్క ఎలా మారుతుంది అనేది. జాయింట్ అకౌంట్ లో 15 లక్షలు పెట్టడం వల్ల ఎంత మంత్లీ ఇన్కమ్ వస్తుంది? ఇప్పటి వరకు 5 లక్షల పెట్టుబడి ఉదాహరణ చూసాం కదా. మరి మీ దగ్గర ఇంకా ఎక్కువ పెట్టుబడి ఉంటే ఈ ప్లానింగ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక వ్యక్తి తన పేరుతో ప్రస్తుతం POMIS లో గరిష్టంగా 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పాను కదా. సో ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్ వచ్చేసి 7.4%. సో దాని ప్రకారం నెలకు 5,500 రూపాయల వరకు వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెల ఖర్చు చేయకుండా పీపీఎఫ్ లో వేస్తే సంవత్సరానికి దాదాపు 66,600 రూపాయలు పెట్టుబడిగా వెళ్తుంది. అంటే పీపీఎఫ్ లో అనుమతించే వార్షిక పరిమితి 1,50,000తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి ఉదాహరణతో పీపీఎఫ్ లిమిట్ గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే ప్లానింగ్ ను 15 సంవత్సరాల పాటు క్రమశిక్షణతో కొనసాగిస్తే మీ అసలు పెట్టుబడి ఒకవైపు సురక్షితంగా ఉండగా నెలవారీ ఆదాయం మరోవైపు కాంపౌండింగ్ ద్వారా కొత్త కార్పస్ ని తయారు చేస్తుంది. అర్థమైందా అండి? ఇప్పుడు జాయింట్ అకౌంట్ గురించి చూద్దాం. ప్రస్తుతం ఇద్దరు కలిసి POMIS జాయింట్ అకౌంట్ లో మొత్తం 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చని చెప్పాం కదా. సో దీనిపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం నెలకు సుమారు 9,250 రూపాయల వరకు వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరానికి సుమారు 1,11,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ మొత్తం కూడా పీపీఎఫ్ లో అనుమతించే వార్షిక పరిమితి 1,50,000 లోపలే ఉంటుంది. కాబట్టి ఈ ఉదాహరణతో కూడా పీపీఎఫ్ లిమిట్ దాటే పరిస్థితి అనేది రాదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పీపీఎఫ్ లో జాయింట్ అకౌంట్ అనే సౌకర్యం లేదు. ఓన్లీ POMIS లో మాత్రమే ఉంది. సో ప్రతి వ్యక్తికి విడిగా పీపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. కాబట్టి జాయింట్ POMIS అకౌంట్ నుంచి వచ్చే నెలవారీ ఆదాయాన్ని ఎవరి పీపీఎఫ్ అకౌంట్ లో వారు వేయాలనే విషయం ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక వ్యక్తి పీపీఎఫ్ అకౌంట్ లో ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 1,50,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి వేయడానికి అవకాశం ఉండదు. సో వచ్చిందని ఇద్దరు ఈక్వల్ గా డివైడ్ చేసుకుని వాళ్ళ అకౌంట్స్ లో వేసుకోవచ్చు, పీపీఎఫ్ అకౌంట్స్ లో. ఇక్కడ వరకు అర్థమైందా అండి? అయితే చాలా మంది ఇంకో ప్లానింగ్ కూడా చేస్తూ ఉంటారు. భర్త ఒక POMIS సింగిల్ అకౌంట్, భార్య మరో POMIS సింగిల్ అకౌంట్. ఇలా ఇద్దరు కూడా విడివిడిగా 9 లక్షల చొప్పున పెట్టుబడి పెడతారు. అదే విధంగా ఇద్దరికి పీపీఎఫ్ అకౌంట్స్ ఉంటే ఎవరి POMIS నుంచి వచ్చే వడ్డీని వాళ్ళ పీపీఎఫ్ లోనే పెట్టుబడిగా వేయొచ్చు. ఇలా చేస్తే 2 లాంగ్ టర్మ్ కార్పస్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది చేయడానికి ముందు కుటుంబ అవసరాలు, క్యాష్ ఫ్లో, ట్యాక్స్ ప్లానింగ్ అన్నిటినీ ఒకసారి పరిశీలించడం మంచిది. గుర్తుంచుకోండి, ట్యాక్స్ ప్లానింగ్ అన్నిటినీ ఒకసారి పరిశీలించడం మంచిది. ఓకేనండి? సో ఇప్పుడు ఆ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ చాలా మంది పొరపడే విషయం ఏంటంటే పీపీఎఫ్ లో పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యాక్స్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ. అందుకే పీపీఎఫ్ ని EEE అంటే ఎగ్జెంప్ట్ కేటగిరీలోకి తీసుకుంటారు. కానీ POMIS లో వచ్చే నెలవారీ వడ్డీకి అలాంటి మినహాయింపు లేదు. అది మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ లో కలుస్తుంది. అంటే మీ మొత్తం వార్షిక ఆదాయం ఎంత ఉందో, మీరు ఏ ట్యాక్స్ రెజీమ్ లో ఉన్నారో, ఏ ట్యాక్స్ స్లాబ్ లోకి వస్తున్నారో దానిపైన చివరకు ట్యాక్స్ ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణతో చెప్తాను చూడండి. మీ ఉద్యోగం ద్వారా సంవత్సరానికి 9 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అనుకుందాం. POMIS నుంచి సంవత్సరానికి మరో 66,600 రూపాయలు వడ్డీ వస్తే ట్యాక్స్ లెక్కలో మీ ఆదాయం మొత్తం 9.66 లక్షలుగా పరిగణించబడుతుంది. అంటే 9,66,000 రూపాయలుగా పరిగణించబడుతుంది. అందుకే ఈ స్ట్రాటజీని చూసినప్పుడు
కేవలం రిటర్న్స్ మాత్రమే కాదు, ట్యాక్స్ ఇంపాక్ట్ ని కూడా ఒకసారి లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. చాలా మంది POMIS నుంచి వచ్చే నెలవారీ వడ్డీని కొన్ని నెలలు బ్యాంక్ అకౌంట్ లో ఉంచి తర్వాత ఒకేసారి PPF లో వేస్తారు. కానీ PPF లో ప్రతి నెల క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కాంపౌండింగ్ ప్రయోజనం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి నెలవారీ ఆదాయం వచ్చినప్పుడు వీలైనంత త్వరగా PPF లో పెట్టుబడిగా మార్చడం ఈ ప్లానింగ్ లో కీలకమైన అంశం. అలాగే POMIS 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయినప్పుడు చాలా మంది ఆ ప్రిన్సిపల్ ను ఖర్చు చేస్తారు. అలా చేస్తే ఆ మొత్తం స్ట్రాటజీ అక్కడితో ఆగిపోతుంది. ఈ ప్లానింగ్ కొనసాగాలంటే మీకు ఆ డబ్బు అత్యవసరంగా అవసరం లేకపోతే అప్పటికి అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం మళ్ళీ POMIS లో పెట్టుబడి పెట్టాలి. అది కూడా మీకు ఎమర్జెన్సీ లేదు, ఇప్పుడు నాకు ఈ డబ్బుతో ఏం అవసరం లేదు అనుకుంటే యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. అప్పుడు మాత్రమే 15 సంవత్సరాల పాటు నెలవారీ ఆదాయం నిరంతరంగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అండి. సో చివరిగా అందరికీ ఉండే పెద్ద సందేహానికి సమాధానం చూద్దాం. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పోస్ట్ ఆఫీస్ 13% రిటర్న్స్ అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. నిజమే, కానీ ఇది విన్న వెంటనే చాలా మంది పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు 13% వడ్డీ ఇస్తుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ప్రస్తుతం POMIS తన వడ్డీని విడిగా ఇస్తుంది, PPF తన వడ్డీని విడిగా ఇస్తుంది. అంటే రెండిటికి సపరేట్ వడ్డీ రేట్స్ అనేవి ఉంటాయి. ప్రభుత్వం కూడా ఎక్కడ 13% ఇంట్రెస్ట్ అని ప్రకటించలేదు. మరి 13% అనే సంఖ్య ఎందుకు వచ్చింది అంటే అది ఒక ప్లానింగ్ ఇలిస్ట్రేషన్ మాత్రమే. అంటే రెండు ప్లాన్లను కలిపితే వచ్చే బెనిఫిట్ రిలేటెడ్ అంత. ఉదాహరణకు మీ అసలు పెట్టుబడిని POMIS లో ఉంచి అక్కడ నుంచి వచ్చే నెలవారీ వడ్డీని ₹1 కూడా ఖర్చు చేయకుండా PPF లో క్రమం తప్పకుండా పెట్టుబడి వేస్తూ వెళితే చాలా సంవత్సరాల తర్వాత ఒక కొత్త కార్పస్ అనేది తయారవుతుంది. ఆ మొత్తం రిటర్న్స్ ని చూసి కొందరు ఎఫెక్టివ్ రిటర్న్స్ గా 13% ఆ దగ్గరలో ఉంటుంది అని చెబుతారు. అంటే ఇది ఒక స్కీమ్ ప్రకటించే ఇంట్రెస్ట్ రేట్ కాదు, రెండు స్కీమ్స్ ని కలిపి ఉపయోగించినప్పుడు వచ్చే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అవుట్కమ్ మాత్రమే. అందుకే ఈ సంఖ్యను నేరుగా ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ రేట్ లేదా మున్సిపల్ ఫండ్ రిటర్న్స్ తో పోల్చడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా CAGR లేదా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనే లెక్కను కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ ప్లానింగ్ లో చెప్పే సంఖ్య అలాంటి CAGR కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకే పెట్టుబడిపై వచ్చే చక్రవడ్డీ గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ఒక స్కీమ్ నుంచి వచ్చే క్యాష్ ఫ్లోని మరో స్కీమ్ లో మళ్ళీ పెట్టుబడిగా మార్చే విధానం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రెండు క్యాలిక్యులేషన్స్ ఒకేలాగా ఉండవు. అందుకే స్టాక్ మార్కెట్ 12%, పోస్ట్ ఆఫీస్ 13% అని నేరుగా పోల్చడం కూడా సరైంది కాదు. అర్థమైందా అండి? మరి ప్లానింగ్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే రిటైర్ అయిన వాళ్ళు, VRS తీసుకున్న వాళ్ళు, గ్రాట్యుటీ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో ఒకేసారి కొంత మొత్తం చేతిలోకి వచ్చిన వాళ్ళు, ప్రతి నెల ఒక స్థిరమైన ఆదాయం కూడా కావాలి, అదే సమయంలో అసలు పెట్టుబడి భద్రంగా ఉండాలి అనుకునే వాళ్లకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ లో వచ్చే హెచ్చుతగ్గులు చూసి ఇబ్బంది పడే వాళ్ళు, గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ లోనే పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా దీనిని ఒక ఎంపికగా పరిశీలించవచ్చు. అయితే వయసు తక్కువగా ఉంది, నెలకు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టగలుగుతున్నారు, దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి కోసం కొంత రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంది అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వంటి ఇతర లాంగ్ టర్మ్ ఆప్షన్స్ తో కూడా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ గోల్స్, ఇన్కమ్, రిస్క్ అపిటైట్, ట్యాక్స్ సిచ్యువేషన్ వేరువేరుగా ఉంటాయి. అందరికీ ఒకే స్ట్రాటజీ సరిపోదు. సో ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ వీడియోలో చూపించిన అన్ని క్యాలిక్యులేషన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ఆధారంగా చేసిన ఇల్లుస్ట్రేషన్స్ మాత్రమే. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షిస్తుంది, అంటే మార్చుతూ ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి భవిష్యత్తులో ఇంట్రెస్ట్ రేట్స్ మారితే రిటర్న్స్ కూడా మారవచ్చు. అలాగే POMIS ప్రతి 5 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది కాబట్టి ఆ సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మాత్రమే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఏ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందైనా సరే అప్పుడు ఉన్న తాజా రూల్స్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అర్థమైందండి? సో మొత్తానికి ఈ వీడియో నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈ ప్లానింగ్ లో అసలు బలం 13% అనే సంఖ్యలో లేదు. ప్రతి నెల వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయకుండా మళ్ళీ పెట్టుబడిగా మార్చే అలవాటులో ఉంది. చాలా మంది వడ్డీ సంపాదిస్తారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ వడ్డీని మరో అసెట్ గా మార్చుకుంటారు. అదే చిన్న తేడా చాలా సంవత్సరాల తర్వాత పెద్ద కార్పస్ గా మారుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ 13% రిటర్న్స్ అనే మాటను ఒక ఇంట్రెస్ట్ రేట్ గా కాకుండా ఒక ప్లానింగ్ కాన్సెప్ట్ గా అర్థం చేసుకోండి. మీ ట్యాక్స్ ప్లానింగ్ కి ఈ విధానం సరిపోతే మాత్రమే నిర్ణయం తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైనా సరే రూల్స్ ను చెక్ చేయడం, ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం కూడా చాలా మంచిది. ఓకేనండి? సో ఈ వీడియో కనుక మీ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ కుటుంబంలో, మీ స్నేహితుల్లో లేదా రిటైర్మెంట్ తర్వాత డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్, బ్యాంకింగ్ అప్డేట్స్, పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి పూర్తిగా వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ తో వీడియోలు చూడాలి అనుకుంటే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి. ఓకేనా?
మళ్ళీ ఇంకొక ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.